మై beloved బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రపంచంలో యేసుక్రీస్తు మాటలు ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే, చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. నేను ఒకప్పుడు క్రూరంగా బ్రతికేవాడిని, భయంకరమైన వ్యసనాలకు లోనయ్యేవాడిని. ఇప్పుడు నేను మారి ప్రశాంతమైన జీవితము, ఆనందకరమైన జీవితం జీవిస్తున్నానని చెప్తూ ఉంటారు. వారు అలా మారడానికి గల కారణం క్రీస్తు యొక్క మాటలు. ఆయన ఎంతగా మనుషుల్ని ప్రభావితం చేశాడంటే, నిజానికి ఆయన బోధలు ఎంతో విలువైనవి, అమూల్యమైనవి. చూడండి, ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. తన్ను వెంబడిస్తున్న క్రైస్తవులకి, తన్ను వెంబడిస్తున్న ప్రజలకి ఆయన నేర్పిస్తున్న పాఠం ఏమంటున్నాడంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతిని నెరవేర్చడానికి నీకు ఆకలైనా పర్లేదు, దప్పికైనా పర్లేదు, కానీ నువ్వు నెరవేర్చవలసింది నీతి. ఆకలిస్తుంది కాబట్టి నేను నీతిని తప్పుతాను, దాహం వేస్తుంది కాబట్టి నేను నీతిని విడిచిపెడతాను అని అనట్లేదు ఆయన. అనొద్దు అంటున్నాడు, అలా చేయొద్దు అంటున్నాడు. నీకు ప్రాణం పోతున్నా కానీ నువ్వు నీతిని విడిచిపెట్టొద్దు. అందుకే నా మాట చెప్తున్నాడు 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతిని నెరవేర్చడానికి నీకు ఆకలైనా పర్వాలేదు, దాహమైనా పర్లేదు. ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలము నీతిగానే, నిజాయితీగానే నువ్వు బ్రతకాలి. ప్రాణం పోతున్నా నీతిని తప్పదు. ఎవరండి ఇంత ఎలా చెప్పేది? ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుడు తప్ప అందరూ అవినీతిపరులే. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే చెప్పాడు నీతిగా బ్రతకాలి అని. ఇవి క్రీస్తు ప్రపంచానికి నేర్పిస్తున్న బోధలు.